ప్రేక్షకులకు నమస్కారం. మన తెలుగు టీవీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నది నానుడి. అంటే ఈ లోకంలో ఏది జరిగినా అంతా ఆయన అనుమతితోనే అన్నది భావన. అందుకే అంటారు పరమేశ్వర అంతా శివమయమని. నాలోన శివుడు కలడు, నీలోన శివుడు కలడు అన్నారు రచయిత, నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి. అంతేకాదు, మన భారతీయ సంస్కృతిలో సకల కోటి దేవతలు ఉన్నప్పటికీ ప్రథమ స్థానం శివయ్యకే. కారణం భోలా శంకరుడు అన్న బిరుదుతో ప్రతి ప్రాణిని సంరక్షించే శక్తిమంతుడు ఆయన. మన పురాణ ఇతిహాస గ్రంథాలు, పురాణ కాలంలో ఆలయ సంస్కృతి నిర్మాణాలు తెలియచేసిన సూక్ష్మ రహస్యం ఇది. అందుకే ఆయనను తలవని హైందవుడు ఉండరు. మరి 12 ఏళ్లకు ఒక్కసారి పిడుగుబడి గర్భగుడిలో ఉన్న శివలింగం తునకలై మళ్ళీ అదంతక అదే యథాస్థితికి వచ్చే గుడిలోని శివలింగం గురించి మీకు తెలుసా? అయితే ఈ ప్రత్యేకమైన గుడి గురించి తెలుసుకోవాలంటే హిమాచల్ ప్రదేశ్లోని కులు లోయలోని కాషావ్రి గ్రామంలో ఉన్న బిజిలీ మహాదేవుని మందిరానికి వెళ్లాల్సిందే. ఆ ఆలయంలో కొలువై ఉన్న శివలింగంపై 12 ఏళ్లకొక్కసారి పిడుగు పడుతుంది. వెంటనే శివలింగం తునకలవుతుంది. మరలా ఆలయ పూజారులు, గ్రామస్తులు కలిసి ఆ లింగాన్ని పరిశుద్ధంగా సనాతన ధర్మ శాస్త్రాలను అనుసరించి యథాస్థానంలో అమరుస్తారు. నిజంగా ఇది వినడానికి వింతగాను, కొంచెం అసంబద్ధంగాను అనిపిస్తుంది. కానీ అక్కడి నివాసితులకు ఇది మామూలే. చాలా సహజ సిద్ధంగా జరిగే ఒక ప్రకృతి కార్యంగా భావిస్తారు. అయితే పర్యాటకులకు, ఔత్సాహికులకు, నాస్తికులకు ఈ వింత చర్య ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, అసలు నిజంగా ఇది నిజమేనా అన్న ప్రశ్నలు కోకొల్లలు. వాటికి సమాధానంగా నేటి బిజిలీ మహాదేవ్ సందర్శన. కొన్ని రహస్యాలు ఎప్పటికీ అంతు చిక్కవు. శివలింగంపై పిడుగు పడడం కూడా ఒక అంతు చిక్కని రహస్యమే. ఉరుములు, మెరుపులు ఫెలఫెలమంటూ పిడుగు పడుతుంది. ఆ పిడుగు మహాదేవ్ మందిరాన్ని గురిపెడుతుంది. అందులోని శివలింగం పైన పడి తునకలు చేస్తుంది. ఆ వికృత శబ్దానికి చుట్టుపక్కల కొండలు కంపిస్తాయి. జనం వణికిపోతారు. పశుపక్షాతులు పారిపోతాయి. పిడుగు దెబ్బకు శివలింగం తునకలైపోతుంది. కాని ఆ మందిరం చెక్కు చెదరదు. కొండపై ఉన్న బండరాళ్లు కూడా కింద పడవు. మరుసటి రోజు ఆ గుడికి వెళ్లిన పూజారి తునకలైన ముక్కలను ఒక్క చోటికి చేర్చి అభిషేకం చేస్తారు. ఆ రోజు గడిచేసరికి శివలింగం యథాస్థానానికి చేరుతుంది. అంతకు ముందు ఎలా ఉండేదో అలాగే మారిపోతుంది. అక్కడ అసలు ఏమీ జరగనట్లే కనిపిస్తుంది. ఈ దృష్టాంత్యాన్ని వింత అనాలో, శివలీల అనాలో అర్థం కాదు. ఈ సంఘటనను ఛేదించడానికి శాస్త్రవేత్తలు పలుమార్లు ప్రయత్నించిన ఫలితం మాత్రం అందలేదు. అందుకే దేశంలోని అత్యంత అద్భుత ఆలయం, మహామహిమలు కల ఆలయం అని ప్రసిద్ధి పొందింది. బిజిలీ మహాదేవ్ ఆలయం ఈనాటిది కాదు, పురాతన చరిత్ర కలది. పురాణ ఆలయం ఇది. చరిత్ర ఆధారంగా చూస్తే ఈ ఆలయంపై పిడుగు పడడానికి ప్రధాన కారణం ఉంది. ఆ కథ ప్రాశస్త్యంలో కూడా ఉంది. అక్కడి ఆలయ శాసనాల ప్రకారం చరిత్రకారులు ఈ ఆలయ ఉదంతాన్ని వెలుగులోకి తీసుకుని వచ్చారు. అదేమిటో చూద్దాం. కులు ప్రాంతంలో కులాంత అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు విషపూరిత పాముగా అక్కడి ప్రాంతాలన్నీ సంచరిస్తూ ఉంటాడు. బియాస్ నదికి గండు పెట్టి ఆ నదికి ఇరువైపులా ఉన్న గ్రామాలన్నింటినీ ముంపుకు గురి చెయ్యాలని ప్రయత్నించగా శివుడు రౌద్రుడై
ఆ రాక్షసుణ్ణి సంహరిస్తాడు. కులాంతుడు మరణించిన తర్వాత పెద్ద పర్వతంగా మారిపోతాడు. అలా ఏర్పడిందే ఈ కొండ అని పురాణాల కథనం. అయితే ఆ రాక్షసుడు ఆ కొండలోనే ఉన్నాడని, ఎప్పటికైనా అక్కడి ప్రజలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని శివుడు ఆ కొండపై కొలువుండి ఆ కొండపై పిడుగును వేయమని ఇంద్రుడిని ఆదేశిస్తాడు. ఆ పిడుగుపాటుకు అక్కడున్న జనం పశుపక్షాదులు నాశనం అయిపోతారని ఇంద్రుడు సెలవీయగా, అయితే ఆ పిడుగు నాపై పడేలా చెయ్యమని కోరడంతో అలా శివలింగంపై పిడుగు పడుతుంది అని పురాణ కథనం. అలాగే ఆ ఆలయం ఎదుట, అంటే శివలింగం ఎదురుగా పెద్ద ధ్వజస్తంభంలా ఉండే ఒక పెద్ద చెక్క స్తంభాన్ని చూడవచ్చు. ఇది భుజ్ అని పిలిచే పవిత్రమైన కర్ర. ఒక దేవదారు మొండానికి ఉన్న కొమ్మలన్నింటినీ తొలగించి మస్లిన్ చుట్టిన వెండి నాణెంతో కప్పబడి ఉంటుంది ఈ కర్ర. పిడుగు పడినప్పుడు ఈ కర్ర అక్కడ ఎలాంటి వినాశనం జరగకుండా ఆ కాంతిని శివుని ఆశీర్వాదంగా తీసుకుంటాయని ప్రతీతి. కులులో కొలువై ఉన్న బిజిలీ మహాదేవ్ ఆలయ సందర్శనం పర్యాటకులకు, భక్తులకు ఒక అద్భుతమైన అనుభవం. అయితే ఆ అదృష్టం అందరికీ ఉండదట. కారణం, అక్కడికి చేరుకోవాలంటే చాలా ప్రయాసతో కూడుకున్నది. బిజిలీ మహాదేవ్ను దర్శించడం అంత ఈజీ కాదు. ఇది కొండపై సముద్ర మట్టానికి 2450 మీటర్ల ఎత్తులో కొండపై ఉంది. రాళ్ళు రప్పల మధ్య నుండి నడుచుకుంటూ వెళ్ళాలి. పర్వతంపైకి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. అయితే ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలు భోలా శంకరుడికి, బిజిలీ మహాదేవ్కి ఏడాదికి ఒక్కసారి ఉత్సవం నిర్వహిస్తారు. కొండపై నుంచి లోయ వరకు ఊరేగింపు నిర్వహిస్తారు. ఏది ఏమైనా భగవంతుడు ఉన్నాడా అని ప్రశ్నించే వారికి తన ఉనికిని పరిపూర్ణంగా అందించిన ఆ పరమేశ్వరుడి తత్వం ఏమిటో అవగతమైందిగా.